ఇప్పుడు పంట నష్టపోతే 10,000 రూపాయలు పరిహారం అని చెప్తా ఉన్నాం సార్. ఒక ఎకరాకు 10,000 రూపాయలతోటి సరే నేను పూర్తి స్థాయిలో 10,000 రూపాయలతోటి ఆ ఎకరం మళ్ళీ బాగుపడుతుందని చెప్పడానికి కూడా లేదు సార్. కానీ రైతు విషయంలో మాత్రం కొంత ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే సార్. 10,000 రూపాయలతోని విత్తనాలు ఏం కొనుక్కుంటాడు, ఎరువులు ఏం కొనుక్కుంటాడు, ఒక 2 రోజులు ట్రాక్టర్ పెడితేనే ఆ 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి రైతుకు పెట్టుబడి కింద ఈ 10,000 రూపాయలు సరిపోతాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉన్నారు సార్, మనం ఎన్నెన్నో ఖర్చులు చేస్తూ ఉన్నాం, రైతుల విషయంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. రైతు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్. 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకుండా నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. సో మరి ఇప్పుడు ఎకరాకు ఎంత సరిపోతుంది సార్? ఎన్ని విత్తనాల విషయంలో పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఏమైనా ప్రత్యేక సబ్సిడీలు ఇస్తా ఉన్నారా, లేదంటే ఎరువుల పంపిణీ విధానంలో ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారా? మరి ఆ రైతులు ఆగమైనటువంటి రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది సార్.